బర్త్డే ఫంక్షన్లు, మ్యారేజ్ సెలబ్రేషన్స్, రిసెప్షన్ ఫంక్షన్లతో పాటు ఏ చిన్న వేడుకైనా గ్రాండ్ గా చేసుకుంటున్నారు సిటీ జనం. ఇక హై ప్రొఫైల్ ఫ్యామిలీస్ అయితే ఏదైనా హంగామనే. చిన్న చిన్న కార్యక్రమాలకు సెలబ్రిటీలు వస్తూ ఉంటారు. చిన్న చిన్న వేడుకల కోసమే లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఆ వేడుకల్లో డీజేకు మరింత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అందుకే నగరంలో డీజే స్కూల్స్ కు డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుత ట్రెండ్ లో మంచి ఊపు మీదున్న కెరీర్స్ లో డీజే ఒకటి. డాన్స్ ఫ్లోర్ దద్దరిల్లేలా యూత్ లో ఎనర్జీ నింపడం అంటే డీజేలకు భలే సరదా. అసలు సమయమే తెలియనివ్వకుండా మ్యూజిక్ తో మత్తునందించే స్పెషాలిటీ డీజేలకే ఉంది. వీకెండ్స్ వచ్చిందంటే చాలు పబ్స్ లో సెలబ్రిటీల సందడితో నైట్ లైఫ్ బిజీగా గడిచిపోతుంది. పబ్బుల్లో డీజేలకే మొదటి ప్రాధాన్యత. ఈ డీజేలకు డిమాండే కాదు, అదే స్థాయిలో మనీ కూడా ఆఫర్ చేస్తున్నాయి పబ్బులు. సాఫ్ట్వేర్, హార్డ్వేర్, సివిల్స్ ఉద్యోగాలతో విసిగెత్తిన యూత్ ఇప్పుడు తమ కెరీర్ ను డిఫరెంట్ గా మలుచుకుంటున్నారు. తమకిష్టమైన మ్యూజిక్ ని జాబుగా మలుచేసుకుంటున్నారు. అందుకే నగరంలో డీజే స్కూల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. హైదరాబాద్ తో పాటు ఇతర మెట్రో సిటీస్ లోనూ డీజే ప్రొఫెషనల్ కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. ప్రొఫెషనల్ గా మారాలనుకున్న వారికి మ్యూజిక్ సెన్స్ తో పాటు టెక్నాలజీపై అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. పార్ట్ టైమ్ గా కొంతమంది డీజేల అవతారం ఎత్తి కొన్ని రోజుల తర్వాత ఫుల్ టైమ్ గా ఈ ఫీల్డ్ లోనే సెటిల్ అవుతున్నారు. కనీసం 20,000 నుంచి 1,00,000 వరకు ఓ ఈవెంట్ కు ఛార్జ్ చేస్తున్నారు డీజే ప్రొఫెషనల్స్. సిటీస్ లో పెరుగుతున్న పాప్ కల్చర్ కు అనుగుణంగా డీజేలకు కూడా మంచి డిమాండ్ ఏర్పడుతోంది. Music is my hobby, and the interest in DJing started from my college, where I used to organize the events where people it's a place where you get to see a lot of people that unites. Music is a thing that unites people, so I was looking for a platform to build my hobby to the next level. So that's where I was introduced to Panache. So I'm here. I want to be a DJ. ఈ మధ్యకాలంలో మారిన ట్రెండ్ కు తగ్గట్లుగా డీజే లేకుండా కనీసం బర్త్డే పార్టీలు కూడా జరగటం లేదు. డీజేలకు కూడా మంచి డిమాండ్ ఉండడంతో ఈవెంట్స్ ఉన్న దగ్గరికి వెళ్లడానికి ఫ్లైట్ ఛార్జీలను కూడా తీసుకుంటున్నారు. డీజేలకు వరల్డ్ వైడ్ గా క్రేజ్ పెరగడంతో చాలా మంది లేడీ డీజేలు ఈ ఫీల్డ్ లోకి వస్తున్నారు. ఒకప్పుడు పురుషులకు మాత్రమే అనుకున్న డీజే ప్రొఫెషన్ ఇప్పుడు అమ్మాయిలను అట్రాక్ట్ చేస్తోంది. కెరీర్ డిఫరెంట్ గా ఉండాలంటే మీరు డీజే స్కూల్స్ లో చేరి ప్రొఫెషనల్స్ గా మారిపోండి.